నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏమని ప్రార్థన చేస్తాం? మనం చేయమని చెప్తాం, మనకు టైం లేదు, కానీ ఫోన్లో బిజీ ఉంటాం, టైం లేదు ప్రార్థన చేయడానికి. ఎందుకు? ఫోన్లో చూస్తున్నామంటే వాక్యము, గుడికి ఎందుకు, మందిరానికి ఎందుకు? చూడండి ఇక్కడ ఇంత గొప్ప సమస్య వచ్చింది కదా. మరి ప్రజలందరూ ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారు? మందిరము దగ్గర. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ప్రార్థించుటకు వారందరికీ ఒక చోట, ఒక స్థలం ఉన్నది. మరి నీకెక్కడన్నా ఉందా స్థలము? సమాజంగా కూడడానికి, ఒక సంఘంగా కూడుకోవడానికి నీకు మందిరం ఉందా? దేవుడు నిన్ను ఒక సంఘములో పెట్టాడా? ఈరోజు సమస్య వస్తే నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి యెహోషాపాతు అదే చెప్పొచ్చు కదా వాళ్ళకి, మీ ఇళ్లలో మీరుండి ప్రార్థన చేయండి అని. ఎందుకు వారందరు ఇక్కడికి వచ్చారు? ఆయన చెప్పాడు, ఎక్కడైతే 2-3 నా నామంలో, ఆ 2-3 చాలండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు వద్దు, వేస్ట్ అండి, వీళ్ళు వద్దండి, వాళ్ళు వద్దండి, వాళ్ళతో నేను ప్రార్థన చేయలేనండి. నువ్వు సమాధాన పడలేవు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడవు, ఇంకా నీలో ప్రేమ ఎక్కడ ఉందండి కదా. వాళ్ళు వద్దండి, వీళ్ళు వద్దండి, వాళ్ళు వస్తే మేము రామండి, వీళ్ళు వస్తే మేము వెళ్ళమండి. అంటే మన జీవితం ఎట్లా ఉంటుందంటే, మనం కంపేర్ చేసుకోవడం, మనకున్న సమస్య నుంచి మనం బయటికి రావాలి, మనకున్నటువంటి శత్రువు నుండి మనం విడుదల పొందాలి, విజయం పొందాలి, ఆ అభిషేకం, ఆ శక్తిని మనం అనుభవించాలి. కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు ఆగిపోతే ఎట్లా? వాళ్ళ కోసం వీళ్ళ కోసమో నీ అభిషేకాన్ని నువ్వెందుకు కోల్పోతావు? దేవుడిచ్చే ఆ యొక్క ఆయుధాలను నువ్వెందుకు తీసుకోవు? సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవు? హల్లెలూయా. ఈరోజు మనము నిజంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము మోసపోతున్నాం, ట్రాప్లో ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీకు ఒకరి నచ్చలేదు, వారి వల్ల నువ్వు మందిరానికి రావట్లేదు, వారి వల్ల నువ్వు మందిరానికి వెళ్ళట్లేదు, ఎవరో నచ్చలేదు, మేబీ వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే మీ పక్కన కూర్చున్న వాళ్ళు కావచ్చు, నీకు నచ్చలేదు, వాళ్ళని బట్టి నువ్వు మందిరం మానేస్తే ఎవరికి నష్టం? దేవుడు చెప్పాడా వాళ్ళని బట్టి నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అని? నిన్ను తగ్గించుకోమన్నాడు. అధికారానికి లోబడడం మనం నేర్చుకోవాలంట. ముందు అధికారానికి మనం లోబడాలి, గౌరవించడం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. ఓపిక, ఓర్పు, సహనం నీకు ఉండాలి. హల్లెలూయా.